దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ నేత యాదగిరి కోలుకుంటూ ఉన్నారు. ఓ భూ వివాదమే ఈ కాల్పులకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత కొన్ని రోజులుగా యాదగిరికి బాబు అనే రౌడీ షీటర్ కు మధ్య ఒక స్థల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయని, ఆ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులకి యాదగిరి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంటూ ఉన్నాడు బాబు. సమయం ఉదయం 11 గంటలు. హైదరాబాద్ అల్వాల్లోని మల్లికార్జున్ నగర్. అందరూ చూస్తుండగానే కాల్పుల కలకలం. ప్రాణాలు కాపాడుకోవాలని ఒకరు, ప్రాణాలు తీయడమే లక్ష్యంగా ఒకరి వెంట ఒకరు పరుగులు తీశారు. స్థానికంగా నివసించే కాంగ్రెస్ నేత యాదగిరి ఇంట్లోంచి బైక్ పై బయటకు బయలుదేరాడు. ఇంటి నుంచి 100 అడుగుల దూరం వెళ్లాడో లేదో ఇంతలో తుపాకీ మోత వినిపించింది. ఆ కాల్పులు తనపైనేనని యాదగిరికి అర్థమైంది. వెంటనే బైకును పారేసి ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న ఆసుపత్రిలోకి వెళ్లాడు. ఇంతలో ఓ దుండగుడు యాదగిరి వెంట ఆసుపత్రిలోకి పరుగులు తీశాడు. యాదగిరి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గేట్లోంచి రోడ్డుపైకి పరుగులు పెట్టాడు. దుండగులు కూడా యాదగిరి వెంటపడుతూ కాల్పులు కొనసాగించారు. కొన్ని క్షణాలు పెనుగులాట జరిగింది. మళ్లీ ఆసుపత్రిలోకి పరిగెత్తిన యాదగిరి దుండగుడు రాకుండా గేట్ లాక్ చేశాడు. ఈ కాల్పుల దృశ్యాలు, ఇద్దరి మధ్య పెనుగులాట అంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. పట్టపగలే జరిగిన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వీళ్ళు చేసిర్రు. చేసిన తర్వాత ఇవన్నీ అయినాక వీళ్ళు మొత్తము ఇప్పుడు కాల్పులు జరిగినాయని వీళ్ళు భార్య ఇంటికి తీసుకుపోయారు. ఇప్పుడు ఏడ ఉన్న బతకనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు, ఎట్లా చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము, ఏడుగురు కానీ ఆయన జీవితం మొత్తం ఖరాబ్ చేసింది వీళ్ళు. ఆయనకి ఏమి ఇస్తానో తెలియదు, నీకు ఇల్లు కట్టిస్తానో తెలియదు, పైసలు ఇస్తానో తెలియదు, ఇచ్చిండో ఇయ్యలేదో మాకు తెలియదు. ఇప్పుడు ఆయన మీద మాకు కూడా ఏం పగలేవు, ఆయన కూడా లేకుండా ఇప్పుడు అయినాక మేమే పరిచయం అవుతున్నాం అంతే. కాల్పులు జరపడం సాధ్యం కాకపోవడంతో దుండగుడు తుపాకీ పారేసి పారిపోయాడు. వెంటనే యాదగిరి బుల్లెట్ గాయాలతోనే బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. శరీరంలో బుల్లెట్లు దిగలేదని, మెడ తలభాగంలో గాయాలయ్యాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని ధృవీకరించారు వైద్యులు. పోలీస్ కమిషనర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించి కాల్పులకు పాల్పడింది రౌడీ షీటర్ బాబుగా గుర్తించారు. రౌడీ షీటర్ బాబు, కాంగ్రెస్ నేత యాదగిరి పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఓ భూమి విషయాలు విభేదాలొచ్చాయి. అందుకే బాబు యాదగిరిపై కాల్పులు జరిపాడని ప్రాథమికంగా విచారణలో తేలింది. వీళ్ళిద్దరూ ఈ ల్యాండ్ ఇష్యూ గురించి ఎన్నిసార్లు కలవడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ అటాక్ జరగడము, అతను తప్పించుకోవడము, ఈ విషయాలన్నీ కూడా పరిశోధనలో ఉన్నవి. ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ మనం చూసినట్లయితే దాంట్లో మనకు తెలుస్తున్నది ఒక నేరస్తుడు పార్టిసిపేట్ చేసినట్లు. అయితే డెఫినెట్గా అతను బైక్ పైన వచ్చి ఉంటాడని మేము అనుమానిస్తున్నాం. బైక్ లిఫ్ట్ ఇవ్వడానికి ఇంకొకరు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. ప్రస్తుతం కాంగ్రెస్ నేత కోలుకుంటున్నారు. ఆయనతో పోలీసులు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అల్వాల్లోని 2000 గజాల స్థలంపై నెలకొన్న వివాదమే కాల్పులకు దారితీసినట్లు గుర్తించారు. 2-3 నెలలుగా దీనిపై అనేక దఫాలుగా చర్చలు జరిగాయని, అదే విషయంపై మాట్లాడటానికి యాదగిరి దగ్గరకు బాబు, రాజు వచ్చారని, మాటామాటా పెరగడంతో కాల్పులకు దిగారని పోలీసులు గుర్తించారు.